దేవుడు వెక్కిరించబడడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలో మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి హేళన చేస్తున్నావా? దేవుణ్ణి వెక్కిరిస్తున్నావా? దేవుని పైన కోపగించుకుంటున్నావా? దేవుడు అన్యాయం చేశాడని, దేవుడు నా కుటుంబాన్ని పాడు చేశాడని, నా కుటుంబంలో సమాధానం లేదని, దేవుడే ఇదంతటికి కారణమని, నేను దేవుని నమ్ముకున్నాను కనుకనే నాకు ఈ శ్రమలు ఈ కష్టాలు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నావా? కాదు, దేవుడి వలన మనకు కృప ఇవ్వబడ్డది. ఆయన ఉగ్రత ఆయన కనుక చూపిస్తే ఈ ప్రపంచంలో ఏది కూడా ఎంత మాత్రం ఉండదు. ఆయన కృప కలిగిన దేవుడు, నీ కొరకై రక్తం కార్చిన దేవుడు, నీ కొరకై ప్రాణం ఇచ్చిన దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, పరలోకానికి చేర్చే దేవుడు, నరకము తెప్పించే దేవుడు. ఆ దేవుడు నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు ఆయన. నువ్వు చేసే తప్పిదములు, నువ్వు చేసే పాపములు, నువ్వు చేసే ఆ చెడ్డ క్రియలను బట్టి నీ కుటుంబాన్ని నువ్వే నీ చేతులారా నాశనం చేసుకొని మధ్యలో దేవుని తీసుకొచ్చి, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, ప్రభువు నాకు అన్యాయం చేశాడని చెప్పి దేవుని మీద నిందలు వేస్తూ, దేవుని పైన నెపములు మోస్తూ, దేవుణ్ణి హేళన చేస్తూ నీ జీవితంలో దేవుని ఉగ్రతకు చోటిస్తున్నావు. దేవుడు ఎవరికి అన్యాయము చేయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్యాయము చేసేవాడు కాడు. యోబు అంటాడు కదా, దేవుడు నాకు అన్యాయము చేయడు, అసంభవం అంటున్నాడు. యోబుకు వచ్చిన శ్రమల బట్టి, యోబుకు వచ్చిన రోగాలను బట్టి, యోబుకు వచ్చిన కష్టాలను బట్టి, పిల్లలు చనిపోయినప్పుడు, ఆస్తి కోల్పోయినప్పుడు, శత్రువులు వచ్చి తనకున్న గొర్రెలు, ఎద్దులు, మేకలు, అనేకమైన మందలను చంపి తీసుకుని వెళ్తున్నప్పుడు, చివరకు కట్టుకున్న భార్య విడిచిపెట్టినప్పుడు ఆయన ఎంత మాత్రం కృంగిపోకుండా యోబు ఒక మాట మాట్లాడుతున్నాడు. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు విమోచకుడు, ఆయన నన్ను దీవిస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన రెక్కలు నాకు ఆరోగ్యం ఇస్తాయి, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, మరలా తిరిగి నా విశ్వాసాన్ని బలపరుస్తాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, దేవుని నామానికి స్తోత్రం తప్ప దేవుడు నాకు అన్యాయము చేశాడని యోబు ఎక్కడ కూడా చెప్పలేదు.